హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాను. 125 feet కి అడుగులా ఉన్న మన అంబేద్కర్ గారి ఓపెనింగ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు ఓపెనింగ్ ఉన్నాయి అండ్ ఇక్కడ చాలా మంది పబ్లిక్ కూడా రావడం జరుగుతుంది. అండ్ చాలా లోపల కూడా పనులు జరుగుతున్నాయి సరివేగంగా. అండ్ రేపు అంబేద్కర్ స్టాచ్యూ ఓపెనింగ్ జరుగుతుంది అండ్ విజయవాడలో కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ చూస్తే గనక చాలా ఆకట్టుకునే విషయాలు చాలా ఉన్నాయండి. ఆకట్టుకునే సన్నివేశాలు ఇక్కడ చాలా చూస్తుంటే చాలా బాగుంటుంది. లోపల మాత్రం మనం చూస్తుంటే కళ్ళు సరిపో 2 కళ్ళు అలాంటి అద్భుతమైన ప్లేస్ ఇక్కడ ఉందండి చాలా మంది. అండ్ ఇక్కడ చూడండి చాలా మంది పబ్లిక్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఎప్పుడు ఓపెనింగ్ అయితే మేము ఆ గేట్స్ తీస్తే ఎప్పుడు లోపలికి వెళ్ళాలని అంటూ చాలా మంది పబ్లిక్ కూడా ఇక్కడ వేచి చూస్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసి ఫోటో షూట్స్ ఫోటో దిగడం వాళ్ళు ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఇది తెలంగాణలో అంబేద్కర్ స్టాచ్యూ చూసాము, అది 146 కోట్లతో నిర్మించబడింది. ఇది మాత్రం 400 కోట్లతో నిర్మించబడింది. ఇది డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూ. అండ్ ఇక్కడ చూస్తే కనుక కొన్ని ఫ్యామిలీ ఇక్కడికి రావడం జరిగింది. నేను వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు. చాలా హ్యాపీగా అండి, ఎందుకంటే విజయవాడ చాలా అప్డేటెడ్ అయింది ఇప్పుడు ప్రెసెంట్. ఇంత మంచి స్టాచ్యూని ఇక్కడ చేయడం అనేది చాలా గ్రేట్. అంబేద్కర్ గురించి ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన కాన్స్టిట్యూషన్స్ మనకి తెచ్చిన విధానాన్ని బట్టి ఇప్పుడు మనం ఇలా అప్డేటెడ్ లో ఉన్నామంటే ఆయన చేసిందే ఇదంతా. ఎవ్రీ పర్సన్ విల్ బి స్టడీడ్ అంటే ఇట్ వాస్ టు అంబేద్కర్ గారే. సో వీఆర్ అప్రిషియేట్ అబౌట్ దట్. విజయవాడ మొత్తం ఇంక మళ్ళీ ఇంకొక చరిత్రలో ఉంటుంది అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఎంత ఆనందపడుతున్నారు. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, చాలా బాగున్నాం అండి. ఓకే, ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ చూడడానికి వచ్చినట్టున్నారు కదా? అవునండి. విజయవాడలో పెట్టడం ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. అది కూడా సెంటర్ ఆఫ్ ది విజయవాడ. మంచి ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ టు ఎంజాయ్. ఈవినింగ్ టైమ్స్ వచ్చి కూర్చుంటానికి వాటికి చాలా బాగుండిద్ది. ఓకే, ప్లస్ ఏమో మా ఎంటర్టైన్మెంట్ అంబేద్కర్ గురించి జనాలకి తెలిసిద్ది, అసలు వాట్ ఈజ్ ఏంటి ఆయన అని చెప్పి. చాలా బాగుంది. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు జగన్ గారు ఇది పెట్టి. ఓకే, హ్యాపీ అమ్మా? హ్యాపీయా? అంటే మనం బుక్స్ లో చూస్తుంటాం కదా, ఇవాళ మీ విజయవాడలోనే ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? స్టాచ్యూ हिंदी में बोलो कैसे फील हो रहा है? आप बुक्स में देखते रहते ना? अब यहाँ पे स्टैचू तो इतना बड़ा है. अच्छा है. ओके, थैंक यू. हिंदी बात करते हैं लोग? హిందీ. ఓకే, తెలుగు కూడా నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఓకే, హ్యాపీకి ఏంటి రీజన్ చెప్పండి? రేపు నుంచి సామాజిక న్యాయ మహాశిల్పం ఓపెనింగ్ కి మరి విశాఖపట్నం నుంచి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఓకే, మరి యాక్చువల్ గా సామాజిక న్యాయం ఆ రోజు అంబేద్కర్ అనేక సంస్కరణలు చేశారు. మరి అదే విధంగా ఆ యొక్క సామాజిక న్యాయాన్ని మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో సామాజిక న్యాయం చేస్తున్నారు. మరి ఆయన చేతుల మీదుగా రేపు మరి విగ్రహ ఓపెనింగ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఒక రోజు ముందుగానే వచ్చి అన్ని చూడాలని చెప్పి విశాఖపట్నం నుంచి మేము అందరం సోదరులందరం కూడా కలిసి వచ్చాము. మాకైతే ఈ యొక్క విగ్రహం ఓపెన్ చేయడం, అందులో సామాజిక న్యాయాన్ని అమలుపరుస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. జై భీమ్. జై భీమ్. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. థ్యాంక్ యూ. ఓకే, ఆంధ్రాలో ఇప్పుడు విగ్రహం పెద్దగా ఉంది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆంధ్రప్రదేశ్ లో కూడా రావడం జరిగింది. విజయవాడలో విశాఖపట్నం నుంచి చూడడానికి వచ్చారు. అంటే విశాఖపట్నం లేదని ఫీల్ అవుతారా, లేకపోతే ఆంధ్రాలో ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు? విశాఖపట్నంలో కూడా ఇలాంటిది ఒకటి ఉంటే, ఎందుకంటే అది పర్యాటక రంగంలో ఉంది. చాలా విశాఖపట్నంకి పర్యాటక ప్రాంతం కాబట్టి అక్కడ కూడా బీచ్ రోడ్ లో ఒక విగ్రహం పెడితే చాలా సంతోషంగా ఉంటుందని మా అభిప్రాయం. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుంది సార్. పేద మధ్యతర కుటుంబాలందరికీ కూడా
మరి సామాజిక న్యాయం అంటే మరి జగన్మోహన్ రెడ్డి దృష్టిలోనే జరుగుతుంది. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సామాజిక న్యాయం చేస్తారని చెప్పి ప్రజారాజ్యం పార్టీ రావడం జరిగింది, కానీ ఎక్కడా కూడా సామాజిక న్యాయం చేయలేదు. అలాగే ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వచ్చింది, ఎక్కడా కూడా ప్రజల వద్దకు పాలన జరగలేదు. ఈరోజు సామాజిక న్యాయము ప్రజల వద్దకు పాలన మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేశారు. మరి దీనికి అంబేద్కర్ మాత్రమే స్ఫూర్తి అని ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ విగ్రహం ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ జగనే రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యతరగతి మొత్తం అందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా పరిపాలన సాగుతుందంటే జగన్ వల్లే సాధ్యము. అందువల్ల జగనే మళ్ళీ రావాలని, సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం సార్. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా హ్యాపీగా బయటికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళేసి చాలా ఎలా ఫీల్ అయ్యారు? లోపలికి చాలా హ్యాపీగా ఉందండి. ఓకే. ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి అద్భుతం నేను ఎప్పుడు చూడలేదు. ఓకే. ఇంత పెద్ద విగ్రహం గానీ కళ్ళు చెదిరిపోతున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. విగ్రహం రూపం గానీ, లేకపోతే ఆ సరౌండింగ్స్ గానీ, ఆ మొక్కలు గానీ, లైబ్రరీ గానీ, మినీ హాల్ గానీ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఓకే. అంబేద్కర్ గారిని మన బుక్స్ లో అట్లా చదువుతుండే వాళ్ళ మీద చిన్న చిన్న విగ్రహాలు చూసే వాళ్ళం. ఇంత పెద్ద విగ్రహం విజయవాడలో, అది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎస్సీగా పుట్టినందుకు నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. ఓకే. ఈ విగ్రహం పెట్టి దళితులకి ఒక వాళ్ళ దేవుడు, దళితులకి దేవుడు, అలాంటి వ్యక్తిని మన విజయవాడ సిటీలో ఇంత పెద్ద విగ్రహం పెట్టడం అనేది ఆయన అప్పుడు వాళ్ళకి ఎంతో గౌరవం ఇచ్చినట్టు నేను భావిస్తున్నాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఎలా ఉందమ్మా లోపల వెళ్ళంగానే? చాలా బాగుంది. అసలు మన ఇది డెవలప్ లేదు అంటున్నారు కానీ డెవలప్ ఎందుకు లేదండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇతర అవి కాకుండా కూడా మరి పోయిన ప్రభుత్వం అప్పుడు ఇది హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ కడతారన్నారు, కాంప్లెక్స్ కట్టి రెంట్లకి ఇస్తారని అన్నారు. అది ఎవరికి ఉపయోగపడదు కదా. ఇదైతే అందరికి ఉపయోగపడుతుంది కదా. ఇది ఒక మ్యూజియం లాగా చక్కగా, ఇది ఒక హైదరాబాద్ లాగా మన కూడా అట్లా ఉంది. అంత బాగుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ సార్ చూస్తే ఫీల్ అయ్యి వస్తున్నారు. సార్ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. నేను చైల్డ్ వెల్ఫేర్ ఎక్స్ మెంబర్, జ్యుడిషియరీ కమిటీ మెంబర్ నేను. ఓకే. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్మాణం. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 18-19 ఎకరాల విస్తీర్ణంలో మరి బిఆర్ అంబేద్కర్, ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత, మరి ఎంతో కష్టపడి ఆయన చేసినటువంటి ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు వస్తుంది. పేరంటే అది సామాజిక న్యాయ సంబంధించినటువంటి దాని గుర్తింపుగా ఆయన చేసినటువంటి ఇది మన ఆంధ్రనే కాదు, భారతదేశమే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో అది ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం రాసి అట్టడుగు వర్గాల కోసం ఆయన చేసినటువంటి ఆ రాజ్యాంగ స్ఫూర్తి ప్రజల్లోకి ఈ విధంగా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా అభినందనీయం, చాలా సంతోషం. సార్ లోపల ఏం అంశాలు చూడడానికి? అది అంబేద్కర్కి సంబంధించినటువంటి ఆయన చరిత్ర, అంటే ఆయన జీవిత చరిత్ర, ఆయన చేసినటువంటి, ఆయన చదువుకున్నటువంటి, ఆయన హిస్టరీకి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ లోపల పొందుపరిచారు. తర్వాత లోపల కూడా ఒక మ్యూజియం ఒకటి, ఒక థియేటరు, అంటే విజయవాడ నడిబొడ్డున మరి లక్షల కోట్లు ఖరీదు చేసేటువంటి స్థలాన్ని ఆయన కోసం కేటాయించడం అంటే మరి అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి మంచి మనసు, మంచి ఆలోచన అని అది చాలా హ్యాట్స్ ఆఫ్. ఈ తరానికి ఏం తెలుసుకోగలుగుతాం సార్ లోపలికి వెళ్ళి? మనం ఈ విగ్రహం నుంచి ఏం నేర్చుకోగలుగుతాం ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్కి? అప్కమింగ్ స్టూడెంట్స్ అంటే కంపల్సరీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి యూత్, ఎందుకంటే భారతదేశంలో యూత్ పర్సంటేజ్ ఎక్కువ అండి. ఆ యూత్ ఎక్కువగా మరి అంటే నేను మతపరంగా కాదు కానీ ఎవరైతే ఉన్నారో, ఒక ముస్లిం ఉన్నారనుకోండి,
ఖురాన్ని ఒక దైవికంగా వాళ్ళు భావిస్తారు. అలాగే దాంతోపాటు 2 రాజ్యాంగాల్ని వాళ్ళు చదువుకోవాలి, దాన్ని అనుసరించాలి. క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, బైబిల్ ప్లస్ కాన్స్టిట్యూషన్, అలాగే 2 అంటే యాక్చువల్గా భౌతికంగా అయితేనేమో రాజ్యాంగాన్ని అంటే హక్కులు ఉన్నటువంటి చట్టాలని మరి అనుసరించి వెళ్లాల్సి వస్తుంది. ఆధ్యాత్మికంగా దైవికంగా అయితే వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు దాన్ని అనుసరించి వెళ్లాల్సి వస్తుంది. అది యూత్కి చాలా తప్పనిసరిగా రాజ్యాంగాన్ని చదవాలి, అవగాహన చేసుకోవాలి, దాని తదనుగుణంగానే వాళ్ళ భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలి. అది చాలా సంతోషం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. నమస్తే. చాలా హ్యాపీగా బయటికి వచ్చేసారు, చాలా అంబేద్కర్ గారి హ్యాపీగా. విగ్రహం చూసేసి ఎలా ఫీల్ అవుతున్నారు? నా పేరు రాజశేఖర్ అండి. ఓకే. నేను కైకిలి నియోజకవర్గం నుంచి వచ్చాను. ఓకే. ప్రత్యేకంగా జగన్ గారి అభిమాని. ఓ వైఎస్ఆర్పీ పార్టీ వారి. ఆ. మెయిన్ ఏంటంటే ఈ అంబేద్కర్ విగ్రహం పెట్టడం ద్వారా ప్రస్తుత గతంలో ఉన్న అంటే నాలాంటి సీనియర్ సిటిజన్కి గత సృష్టిని నెమరేసుకుంటాం. అంబేద్కర్ మన రాజ్యాంగం ఎలా నిర్మించారు, మన దేశానికి ఎలా కృషి చేశారు, ఇవన్నీ రాబోయే విద్యార్థులకి ఇక్కడికి వచ్చి ఒకసారి రౌండ్ వేస్తే రాజ్యాంగం స్ఫూర్తి కలుగుతుంది. బడుగు బలహీన వర్గాన్ని ఎలా డెవలప్ చేశారు, వాటి అభివృద్ధి ఎలా చేశారు, ఇవన్నీ ఈజీగా తెలుస్తుంది. అసలు సొంతంగా రాకమూరు ఎలా ఉంది, వచ్చిన ఎలా ఉంది, వాళ్ళు దిస్ ఇస్ ఓపెన్ టెస్ట్ టు ఆల్ ద న్యూ కమర్స్. అట్లా అనమాట. అందువల్ల అంటే మళ్ళీ వాళ్ళు విడిగా వచ్చి రాజ్యాంగం చదవక్కల. రాజ్యాంగం స్వతంత్రం రాకముందు మన ఇండియా పరిస్థితి ఏంటి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా పరిస్థితి ఏంటి కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈయన రాజ్యాంగం రచించాడు. ఆయన రాజ్యాంగం రచించిన తర్వాత మన బలుగు బలహీన వర్గాలు ఏ విధంగా వాళ్ళు హక్కులు పొందారు, వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయ్యారు, సామాజిక న్యాయం ఎలా చేకూరింది, ఇది పూర్వ పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, స్వతంత్రం వచ్చింది మనకి 70 ఏళ్ళు ఎంత అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి, రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ సాబు మనకి ఏ విధంగా కృషి చేశాడు, బడుగు బలహీన వర్గాలను ఎలా డెవలప్ చేశాడు, వాళ్ళు డెవలప్ అవడానికి ఏ విధంగా కృషి చేయాలి అని దశ మనకు చూపించాడు. సో మన షోకాల్డ్ పొలిటికల్ లీడర్స్ అందరూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మన బడుగు బలహీన వర్గాలు ఎలా డెవలప్ చేయాలని చేస్తున్నారు. అంత బాగుంది. ఈ పిల్లలు కూడా అద్భుతమైన పాఠం ఇది. లోపల మీకు ఆకట్టుకున్న అంశం ఏముంది అక్కడ? అక్కడ లోపల మన గోడ మీద అంబేద్కర్ సంబంధించిన మొత్తం ఆయన చరిత్ర అంతా చేశారు బొమ్మల ద్వారా. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరు వెళ్ళినా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసుకొస్తే ఆయన మొత్తం చరిత్ర తెలిసిపోతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఈ చిన్న మీరు 5వ తరగతి పిల్లవాడైనా సరే చూస్తే రాజ్యాంగం అంటే ఏంటి, ఈయన ఎంత కృషి చేశాడు, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేశాడు, భారతదేశాన్ని డెవలప్మెంట్ ఎలా చేశాడు, ఇవన్నీ మీకు ఈజీగా క్లియర్గా తెలుస్తుంది. చాలా ఈజీ అండి. సో ఇది స్థాపించడం ద్వారా నాకు తెలిసి ఇండియాలో ది మేబీ టాలెస్ట్ స్టాచ్యూ. అందువల్ల ఏంటంటే ఇది ఒక చరిత్ర పుటంలో ఎక్కింది. ఇది దీని ద్వారా జగన్మోహన్ రావు గారి పేరు కూడా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. సో అలాంటి అభిమానులందరూ ఆయనకి మళ్ళీ మళ్ళీ ఓట్లు వేసి మళ్ళీ గెలిపించుకుంటాం 100%. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏంటిది ఈ పత్రం? ఈ పత్రం జగన్ గారిని కలిసాం వాలంటరీ మీటింగ్ లో. కలిస్తే మా గొల్లపూడి రఘురాం గారు కలిసి తీసుకుని వెళ్ళారు. మా అబ్బాయి వాలంటరీ. ఏమైంది మీ అబ్బాయికి? మా అబ్బాయికి 2 కిడ్నీలు పోయినాయి, పేస సంచి పాడైంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. నేను చూస్తే నా భర్త లేడు, ముసలిదాన్ని, మరి ఉంటాకు లేదయా, తింటాకు లేదు, అన్నం ఉంటే కూర లేదు, కూర ఉంటే పోలేదు, మరి టప్పులు పాలు అయిపోయామయ్యా అంటే, అవ్వా నీకు నేను ఉన్నాను, నీకు 10 లక్షలు పాటలోనే ఇస్తానని విజయవాడ కలెక్టర్ గారికి చెప్పిండు. కలెక్టర్ గారు ఏం చేసిండు, పాటలోనే 2 లక్షలు ఇచ్చిండు, పుట్టు దిగిండు. కథ 10 లక్షలకి ఇదిగో అదిగా అని తిప్పా, మీరు అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అన్నాడు. అటు వెళ్ళినా ఎవరేం చేయట్లా, ఇటు వెళ్ళినా ఎవరేం చేయట్లా. మళ్ళీ మేము మళ్ళీ జగన్ గారిని కలవాలి, మా బాధ అంతా జగన్ గారిని కలవాలని అక్కడ జగన్ గారి మీటింగ్ పెడతంటే అక్కడికి నేను వస్తున్నా, ఒకళ్ళు కలవనీయట్లేదు. మా బాధ జగన్ గారు తప్ప ఇంకెవరు ఆలకియట్లేదు. జగన్ గారిని కలవాలయ్యా అని మేము పెద్ద వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతుంటే కాచికాయలు ఇస్తున్నారు కానీ ఆయన గారి కాడ తీసుకెళ్ళట్లేదు. ఇక్కడ ఈ బొమ్మ మరి అంబేద్కర్ బొమ్మ లోకానికి ఎక్కువగా బాగా వేసిండు జగన్ గారు.
వాళ్ళ నాన్నగారు అట్ట చేసిండో పనులు జగన్ గారు కూడా అట్నే చేస్తున్నారు. ఈ మధ్యలో ఉండేవాళ్ళు మమ్మల్ని అంటనీట్లా ముట్టనీట్లా మై అక్కడ ఉన్నా కానీ చల్లగా దీవించి జగన్ గారు ఇంకా ఇనిమిక్కులుగా ఓట్లతో గెలవాలని నేను ప్రార్థన చేసేదాన్ని. అదోరాలని నా ప్రార్థన ఆలకించి జగన్ గారు గెలవాలని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి నా సంస్థ కూడా తీరుతారని మేము ఎక్కడికి పడితే అక్కడికి ఉరికొస్తున్నాం. మమ్మల్ని మధ్యలో కలవనీయట్లేదు, కాచికాయలు తీసుకుంటున్నారు, ఆడకంటున్నారు, ఎడకంటున్నారు. నేను తిరగలేకపోతున్నాను. ఇక్కడ దయచేసి దేవుడి దయ వల్ల జగన్ గారిని కలవాలి, మా బాధ అంతా చెప్పుకోవాలి. ఆ బొమ్మ కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ బొమ్మ మరి ఆ నాన్నగారు చేసినట్టు జగన్ గారు కూడా చేస్తుండు. ఆ పనులు అన్ని పనులు బాగానే చేస్తుండు. మధ్యలో ఉన్న వాళ్ళకి దయించి మమ్మల్ని కొంచెం కలవమని అని జగన్ గారిని మేము కోరుకున్నాం. బొమ్మ మాకు ఎంతో ఇంకా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మాకు జగన్ గారు 10 లక్షలు ఇచ్చినట్లుగా చేసి పేపర్లో వేశారు, టీవీలకి ఇచ్చారు, ఫోన్లకి ఇచ్చారు. మాకు ఏడకపోయినా ఎవరు న్యాయం చేయట్లా, చేసేది జగన్ గారి న్యాయం అని మేము జగన్ గారి మీద కోరిక పెట్టుకున్నాం. ఆ దేవుడి సాక్షిగా మేము మళ్ళీ ఇక్కడికి మేము వచ్చాము. మమ్మల్ని ఆయన గెలిచేటట్టు ఎవరైనా మా మీద దంచి ఆయన గెలవాలి, జగన్ గారిని గెలవాలి, జగన్ గారి 8 ఓట్లతో గెలవాలి. ఆ బొమ్మ కూడా వేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము వచ్చి ఆయన కలిసేటట్టు అధికారులు అవకాశం కల్పించాలని అడుగుతున్నాం. షూర్ అండి, జగన్ గారిని కలిసి అంటే రేపు ఇక్కడ కలిసేసి వెళ్తారా జగన్ గారిని? ఇక్కడే కలవాలి సార్ గారు అంటే మాకు ఎంతో ఇష్టం. మరి లోనికి ఎలా పంపిస్తారో తెలియట్లా మాకు, ఎవరు పంపించట్లా ఆయన కలవాలంటే. అది ఇలాంటి నిరుపేదలకి ఆయన చేసిన సంతకం పెట్టించినటువంటి లెటర్ని ఎవరో అధికారులు లెక్క చేయకోకుండా ఇలాంటి నిరుపేదలు చేయకుండా ఎలాంటి వాళ్ళకి చేస్తారు వాళ్ళు? 2 కిడ్నీలు, గాలి బ్లాడర్ దెబ్బతింది, మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఆదుకోవాల్సిన పని అధికారులకు ఉంది. ఆయన ఇమ్మని చెప్పినా అధికారులు ఇవ్వట్లేదు. దయచేసి అధికారులు ఆయన చెప్పినట్టు మాటని గౌరవించి మాకు రావాల్సిన 8 లక్షని వెంటనే మంజూరు చేయాలని, లేదంటే మళ్ళీ జగన్ గారిని కల్పించే అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం. జగన్ గారినే కలవాలి, జగన్ గారిని కలిస్తేనే మాకు న్యాయం చేస్తారు. ఆ బొమ్మ కట్టినందుకు కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. బాత హాస్పిటల్కి పోతాం ఆ బొమ్మని ఈ న్యాయం చేయమని జగన్ గారికి కూడా శాంక్షన్ చేసినట్టు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి. 10 లక్షలు శాంక్షన్ చేసినట్టు మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు లెటర్ ఉంది, ఎమ్మెల్యే గారు పార్సారథి గారు లెటర్ ఉంది, మినిస్టర్ గారు జోగి రమేష్ గారు లెటర్ ఉంది. ఇంతమంది రికమెండేషన్ చేసినా కూడా అక్కడ ఉన్న అమరావతిలో ఉన్న అధికారులు పట్టించుకోవట్లేదు. దయచేసి డైలీ వెళ్ళొస్తున్నామండి అక్కడికి, లోనికి పంపించట్లే మమ్మల్ని. అలా బాగా పొద్దునెళ్ళి అన్నం తినకుండా ఆమె అక్కడే ఉండిపోతుంది. ఆ అబ్బాయికి అయితే చిన్న వయసు అండి, పని చేసుకోలేడు, ఏమో ఇదైపోతుంది. కొద్దిగా దయచేసి ఇప్పిమని కోరుతున్నామండి. వాలంటరీ అండి. ఈ వీడియో కనుక చూస్తే కనుక జగన్ గారి దాకా మన సీఎం జగన్మోహన్ రెడ్డి దాకా చేరాలి అంటే జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఈ అధికారులు ముందు నడవనిస్తలేరు, వాళ్ళు కలవనిస్తలేరు అని చెప్పడం జరుగుతుంది. దయచేసి వీళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన రేపు వస్తే కూడా ఇక్కడ కలవాలని కోరుకుంటున్నాను. కలుస్తాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు, ఏది ఉన్నా కూడా చేస్తారని నమ్ముతున్నాం. నమ్మాలని మేము కూడా. మార్గం ఎలా అండి మాకు తెలియట్లేదు. నిలబడితే కంపల్సరీ పిలుస్తారు, మీరు ఏం అధైర్యపడకండి. ఇక్కడ నిలబడితే జగన్ అనే పిలుస్తారు. మీరు ఆయన వచ్చే టైంలో ఇక్కడ నిలబడేసి ముందట పడితే ఆపి మరి మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క బొమ్మను చూడడానికి చాలా సంతోషంగా ఉంది. ఏ నాయకుడు ఎప్పుడు ఇలా చేసి లేదు. ఇదే ఫస్ట్ టైం 120 అడుగుల మన అంబేద్కర్ సాయిబాబా అంబేద్కర్ బొమ్మను పెట్టడం చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. చాలా బాగానే ఉంది, ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగానే ఉంది. ఎవరు ఛాలెంజ్ చేసి పెడుతున్నారు, చాలా బాగుంది, ఎక్సలెంట్.
సరే అమ్మా, మీరేమనుకుంటున్నారు? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. మాకు చాలా సంతోషంగా ఉంది బొమ్మను చూసినందుకు. ఇంకా లోపల పంపిస్తే ఇంకా ఆనందపడదాం, కానీ రేపు ఓపెనింగ్ కదండి, అందువల్ల కొంచెం బయట నుంచే చూసాము. చాలా హ్యాపీగా ఉన్నాం. సరే అమ్మా, చాలా బాగుందండి. ఎవరింటి వచ్చినావు ఇక్కడ నువ్వు? మమ్మీ, డాడీ, నేను, అత్త, మాయ, వదిన, అక్క. దేని గురించి వచ్చారు ఇక్కడికి? ఈ బొమ్మను చూడడానికి. ఏం బొమ్మ ఇది? అంబేద్కర్ బొమ్మ. తెలుసు అంబేద్కర్ బొమ్మ నీకు? ఆ. ఓకే, ఏమనిపిస్తుంది ఆ బొమ్మను చూస్తుంటే? చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉందా? చాలా ఆనందంగా ఉంది.